ఇరాన్ ఏం చేస్తుంది? తన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో తీవ్రవాదుల్ని పెంచి పోషించి వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ని నాశనం చేయడానికి చూస్తోంది. అలాగే తీవ్రవాదానికి రికగ్నైజేషన్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా గుర్తించారో అట్లా గుర్తింపు కావాలనేటువంటి రూట్లో చూస్తోంది. ఇది నేను చెప్పినటువంటి అంశం. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఏంటో నేను చెప్తూ వచ్చా. ఇప్పుడు నాతో విభేదించాలంటే సరే, ఫోన్ కాల్స్ థ్రెడ్స్ అవి పక్కన పెడితే నాతో విభేదించాలంటే నేను చెప్పా మొన్ననే, నీకు చేతనైతే వీడియో చేసుకొని నీకు కావాలంటే మాట్లాడుకొని. వీడియోలో సాయికి ఒక వీడియోకి ఎంత ఇస్తారో తెలుసా? జర్నలిస్ట్ సాయి ఎంత సంపాదిస్తాడో తెలుసా? అరే గొట్టంగా, జర్నలిస్ట్ సాయి ఇరాన్ మీద వీడియో చేస్తే నాకు నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తాడా, లేకపోతే కనుక అమెరికా అధ్యక్షుడు డబ్బులు ఇస్తాడరా? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదరా. ఏదో మనం గుడ్డేదు షేలో పడ్డట్టు వాగుతాం అంతే. పోనీ అప్పుడు నీకు వచ్చి రైస్ ఇస్తాడా డబ్బులు, లేకపోతే కనుక ఆ పక్కన ఉన్నటువంటి ఇరాక్లో వాళ్ళు నువ్వు, లేకపోతే ఆ హౌతీ తీవ్రవాదులు నువ్వు, హెజ్బుల్లా తీవ్రవాదులు ఎవరు నీకు డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళు ఎవరు నీకు ఇవ్వడం. నీ గొల నీది. ఏంటంటే తీవ్రవాదం తప్పు కాదనిపిస్తుంది నీకు, ఆయుధాలు పట్టుకుని ప్రాణాలు తీయడం తప్పు కాదనిపిస్తుంది నీకు, దేశాలను కబ్జా చేస్తుండడం తప్పు కాదనిపిస్తుంది నీకు. నాకైతే అవన్నీ తప్పు అనిపిస్తుంది. ఆయుధాలు పట్టుకుని చేసేటటువంటిది ఉగ్రవాదం అనిపిస్తుంది. దానికి ఎవడో ఏదో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటిరా? కామన్ సెన్స్ ఉండాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడైనా సరే. సాయి చేస్తున్న వీడియో తప్పు అంటే నువ్వు ఇది వేరు. ఇరాన్ చాలా అద్భుతమైన దేశము, ప్రపంచం అంతా ఇరాన్ని చూసి నేర్చుకోవాలి, ఇది నేర్పు. దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పు. ప్రజలు చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు కదా సమాధానం. అది కదా మేధోపరమైనటువంటి పోరాటం ఉండాలి. కానీ పనికి మాలిన పోరాటాలు, మూలన కూర్చుని ముసలమ్మగా కనుక ఏదో అంటారు కదా, 6 నెలలు కర్రసాము చేసినోడు అంటే మూలన కూర్చుని ముసలమ్మ మీద తన ప్రతాపం చూపెట్టాడు. అట్టుంది ఎవడెవడో పెడుతున్న వీడియోలు చూస్తుంటే.